ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి సమీపంలోని దేవరంపాడు గుట్టపై వెలిసిన శ్రీ నేతి వెంకన్న స్వామి దివ్యలీలలు వింటే భక్తితో మీ మనసు పరవశించిపోతుంది. కోటప్పకొండ తర్వాత పల్నాటి తిరుమలగా ఎంతో ఖ్యాతిగాంచిన ఈ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆ శ్రీనివాసుడు సనాతన మత్స్య రూపంలో స్వయంభూగా దర్శనమివ్వడం ఒక అద్భుతం. ఇక్కడి ఆచారం ప్రకారం భక్తుల ఇళ్లలో పాడి పశువులు ఈనిన తర్వాత మొదటి 3 నుంచి 5 పూటల వెన్నను తెచ్చి స్వామివారికి భక్తితో సమర్పిస్తారు. అలా తెచ్చిన వెన్నతోనే స్వామికి అభిషేకం చేయడం వల్ల ఈ కలియుగ దైవానికి నేతి వెంకన్న అనే తిరునామం స్థిరపడిపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కలశం, గోపురం, పైకప్పు లేని ఏకైక వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదే. పూర్వం ఎంతో మంది గర్భాలయానికి పైకప్పు నిర్మించాలని ప్రయత్నించిన గోపురం కూలిపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దీనివల్ల ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి శిరస్సును తాకుతాయి. ఆ ఎండవేడికి స్వామివారిపై అలంకరించిన వెన్న పూర్తిగా కరిగి నెయ్యిలా మారుతుంది. ఆ సమయంలో శ్రీవారు మత్స్య రూపంలో ఆ నేతిలో జలకాలాటలు ఆడుతున్నట్లు భక్తులకు సాక్షాత్కరించడం ఇక్కడి పరమ అద్భుత లీలా విశేషం. ప్రతి ఏటా పాల్గొన మాసపు మొదటి శనివారం ప్రారంభమయ్యే ఈ స్వామివారి తిరునాళ్లు ఉగాది పర్వదినంతో ముగుస్తాయి.